ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ప్రజా సమస్యల పరిష్కారానికే కృషి చేశానని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను మండలికి పంపించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ్ గౌరీ కోరారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12వ పీఆర్సీ చైర్మన్ని తక్షణమే నియమించాలని, ఐఆర్ 30% ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక బకాయిలను చెల్లించాలని, దీనికోసం శాసన మండలిలో పోరాడతానని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయ అధ్యాపకులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ డిగ్రీ జూనియర్ కాలేజీల్లో తక్షణమే నియామకాలు చేపట్టాలని, జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ అధ్యాపకులకు సిబ్బందికి వేతన చట్టం, హెల్త్ కార్డులు, ప్రత్యేక పెన్షన్ స్కీమ్, 200 గజాల ఇంటి స్థలము, సెలవులు, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాల వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయ అధ్యాపకులకు సెలవులు మంజూరు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ ఖాతాలను ప్రారంభించాలని అన్నారు. ఉన్నత పాఠశాలల్లో పోస్టులన్నింటినీ ఎఫ్రైడ్ చేయాలని, గిరిజన సంక్షేమ ప్రయాసాల పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీల చట్టాన్ని రూపొందించాలని అన్నారు. పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్, పిఎన్ఎంలో నియామకాన్ని చేపట్టాలని, డిగ్రీ జూనియర్ కళాశాలలో జీవో 114ను అమలు చేయాలని చెప్పారు. మరి ఆనాడు 117 జీవోను రద్దు చేయాలి అని చెప్పి అనేక రూపాల్లో ప్రొటెస్ట్ చేసినా సరే రద్దు చేయలేదు. అయితే ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో మేము అధికారంలోకి వస్తే 117 జీవోను సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఈరోజు వరకు 117 జీవోని టెక్నికల్గా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కానీ అందులో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు అమలు చేయటం అనేటటువంటిది జరుగుతుంది. దీని కారణంగా హై స్కూల్స్లో సమాంతర మీడియం అనేటటువంటిది లేకుండా కేవలం ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి బోధనకు పరిమితం చేసే నిర్ణయం ఒకటి చేశారు. అలాగే +2 అనేటటువంటి ఒక వ్యవస్థని ప్రవేశపెట్టారు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం రద్దు చేసేటటువంటి పని చేస్తుంది. మరీ ముఖ్యంగా ఫౌండేషన్ స్కూల్స్లో 1-2 తరగతులని మెర్జ్ చేసేటటువంటి, విలీనం చేసేటటువంటి పనిని కూడా చేయబోతుంది. ఈ 3 ప్రత్యామ్నాయ విధానాలతో విద్యారంగంలో అమలు చేస్తే జరిగేటటువంటి నష్టం ఏమంటే, దాదాపు హై స్కూల్స్లో ఉండేటటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. అలాగే టీచర్ల సంఖ్య కూడా మిగులుగా తేల్చేటటువంటి ప్రమాదం ఉంది. అలాగే సమాంతర మీడియం లేకపోవటం వలన విద్యార్థి తెలుగు మీడియంలో చదువుకోవాలనుకున్నా సరే చదువుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. రాజ్యాంగబద్ధంగా విద్యార్థికి ఇచ్చేటటువంటి ఆ రకమైన సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి విద్యా హక్కు చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే ఈ నిర్ణయాల్ని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మేము వ్యతిరేకిస్తూ, వీటి రద్దు కోసం, భవిష్యత్తులో విద్యారంగ పరిరక్షణ కోసం, హై స్కూల్ ఎడ్యుకేషన్ పరిరక్షించే దానికోసం మేము ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్ళి మరి విద్యారంగాన్ని పరిరక్షించుకుంటాం అనేది మా లక్ష్యంగా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను.